ఒడిశాలోని నైని ప్రాంతంలో కొత్త గనిలో నేటి నుంచి సింగరేణి బొగ్గు తవ్వకాలను ప్రారంభిస్తోంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వర్చువల్గా నైనిని ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన సింగరేణి ఇప్పుడు నైని ద్వారా ఇతర రాష్ట్రాల్లోకి అడుగుపెట్టడాన్ని చారిత్రక ఘట్టంగా సింగరేణి వర్గాలు చెబుతున్నాయి. ఈ గనిని 2016 మే నెలలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణికి కేటాయించింది. అన్ని రకాల అనుమతులు సాధించి తవ్వకాలు ప్రారంభించడానికి 9 ఏళ్ల సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి వచ్చింది. ఈ గనిలో 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు తవ్వి తీయడానికి అవకాశం ఉంది. ఉత్పత్తి పూర్తి స్థాయికి చేరుకుంటే ఏడాదికి 1 కోటి టన్నుల చొప్పున రాబోయే 38 సంవత్సరాల పాటు ఈ గని నుంచి బొగ్గును తవ్వి తీయనున్నారు. సింగరేణిలో ప్రస్తుతం ఉన్న 17 ఉపరితల గనుల కన్నా ఇదే అతిపెద్దదవుతుంది. కాగా తెలంగాణలో ప్రస్తుతం ఉపరితల గనుల్లో 1 టన్ను బొగ్గు తవ్వి తీయడానికి సగటున 12 టన్నుల మట్టిని తొలగిస్తుండగా నైనిలో మాత్రం 1 టన్ను బొగ్గుకు కేవలం 2.5 టన్నుల మట్టి తీస్తే సరిపోతుంది. ఈ గని సింగరేణికి లాభదాయకమైందని అధికారులు భావిస్తున్నారు.